గురజాలపట్నంలోని పెన్షనర్స్ భవనం నందు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రెవెన్యూ డివిజనల్ అధికారి వి మురళి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన పెన్షనర్స్ ని ఉద్దేశించి మాట్లాడుతూ భవన నిర్మాణ కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. పెన్షనర్స్ కి ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తెచ్చినట్లయితే వాటిని వెంటనే పరిష్కరిస్తామని, పెన్షనర్స్ భవనం నందు జాతీయ ఉత్సవాలను బాధ్యతగా నిర్వహిస్తున్నందుకు పెన్షనర్స్ సంఘం వారిని ఆర్టీఓ మురళి అభినందించారు. ఈ కార్యక్రమంలో చిట్టెం వెంకటేశ్వర్లు, రామచంద్రయ్య, మంగయ్య, రవికాంత్, హుస్సేన్ ఖాన్, చిరంజీవి, కృష్ణయ్య, సుబ్బారావు, చిన్న మంగయ్య, నాగేశ్వరరావు, సుబ్బారావు, మీరావళి, వెంకయ్య, చెన్నయ్య, శ్రీరాములు, ఆంజనేయులు, సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు. కాబట్టి ఈ స్వతంత్ర దినోత్సవం మనకి 1947 ఆగస్టు 15 వచ్చింది. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో మహానుభావులు కృషి చేయటం వల్ల వాళ్ళ కృషి ఫలితంగా మనకి సిద్ధించింది. ఆ సిద్ధించడంలో చాలా ఇబ్బందులు పడ్డారు, పోరాటాలు చేశారు. మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో బాలగంగాధర్ తిలక్, ఇంకా రకరకాల నాయకులు వీళ్ళంతా కూడా స్వతంత్రం నా జన్మ హక్కు అని పోరాడి మనకి స్వాతంత్రాన్ని తీసుకురావడం జరిగింది. ఆ తీసుకొచ్చినటువంటి స్వాతంత్రం ఇప్పటికి 80 సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాము. ఈ 80 సంవత్సరాల నుంచి కూడా మనం అన్ని దేశాల కంటే ముందు పురోభివృద్ధిలో ఉండాలని చెప్పి, అలాగే మన నాయకుల యొక్క వారి యొక్క త్యాగాలని గుర్తుంచుకుంటూ ప్రతి సంవత్సరం వాళ్ళని స్మరించుకుంటూ మన పెన్షనర్స్ అందరూ కూడా చాలా కాలం విద్యానికంగా కొంతమంది 30 సంవత్సరాలు, 35, 40 సంవత్సరాలు కూడా పైకేసేసి గవర్నమెంట్ విధుల్లో దీంట్లో ఉన్నప్పుడంతా బిజీగా ఉంటారు. అందరూ కూడా ఎవరు వృత్తిలో ఉన్న వాళ్ళు అందరూ బిజీగా ఉంటారు. బిజీగా ఉండి సహజంగా కుటుంబాన్ని కూడా కొంత మనం సర్వీస్ కూడా మైండ్ అంతా కూడా తెలియదు. కానీ రిటైర్ అయిన తర్వాత కొంత శూన్యంలాగా అనిపించేటప్పుడు ఆ శూన్యాన్ని మనం ఫిల్ చేసుకోవాలి. ఏ విధంగా ఫిల్ చేసుకోవాలంటే కుటుంబ సభ్యులతో మంచిగా మనం వ్యవహరిస్తూ, తర్వాత చిన్ననాడు స్నేహితులు ఉంటారు, తర్వాత ఏమో మనకి ఉద్యోగంలో స్నేహితులు ఉంటారు, తర్వాత కాలేజీలో స్నేహితులు ఉంటారు. ఏదో రకరకాలుగా ఎక్కడెక్కడ మనకి స్కూల్ లెవెల్లో